మీరు ఏం మాట్లాడినా కూడా వైరల్ అవుతూ ఉంటాయి. అండ్ మాట్లాడితే ఎందుకు? రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా హీరోయిన్ బాత్రూంలోకి మాకు యాక్సెస్ లేదు కాబట్టి అనేది కూడా బాగా ట్రోల్ చేశారు. సో ఏంటి అలాంటి ఏం మీరే చెప్తారు? చేశారు. నేను చేయలేదు సార్, మీమర్స్ కానీ ట్రోలర్స్ కానీ. ఆ. సో అది ఫ్లోలో వస్తుందా లేకపోతే ఏమైనా కంటెంట్ క్రియేట్ చేద్దాం అలా అవును అండి. మాట్లాడతారా? ఇప్పుడు మీరు ఏదైనా మంచి అందమైన అమ్మాయి అనుకోండి, ఏదో మాట్లాడతారు కదా మీరు అలాగా, ఏదో ఆ మాటల్లో వస్తాయి తప్ప, అది మళ్ళీ ఇంటి దగ్గర ఇది పాయింట్ అని ఆ తర్వాత అన్నట్టు ఇదన్నా వచ్చిందా అనుకుంటాం కానీ ముందు దాని గురించి స్క్రిప్ట్ రాసుకునేది ఏమి ఉండదు. ప్లస్ ఆ ఇంటర్వ్యూకి సంబంధించింది అయితే మొత్తం టీం ఉంటారు కదా, టీం ఇచ్చిన, ఎందుకంటే అక్కడ నేను హోస్ట్ కదా, సో టీం ఇచ్చిన స్క్రిప్ట్ అవే ఫాలో అవడం ఓకే. అంటే మన చైల్డ్‌హుడ్‌లో చాలా హారర్ సినిమాలు చూస్తూ ఉంటాం. కొన్ని అక్కడ వదిలేస్తాం, కొన్ని మనల్ని వెంటాడుతూ ఉంటాయి. సో అలా మీ చైల్డ్‌హుడ్ లైఫ్‌లో మీరు థియేటర్‌లో సినిమా చూసి అది ఇంకా మిమ్మల్ని వెంటాడుతూ ఉండి బాగా భయపడ్డ సిట్యుయేషన్ ఏదైనా దెయ్యం సినిమా? అని రామ్ గోపాల్ వర్మ గారి సినిమా అండి. అందులో ఏంటంటే 1 మినిట్‌లో చెప్తా. అందులో ఒక మహేశ్వరి అద్దం ముందు నించుకొని బూచ్ 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 అని 3 సార్లు అంటే మూడోసారి దెయ్యం వస్తుంది డ్రెస్సింగ్ టేబుల్ మీద. ఆ రోజు నేను మధ్యాహ్నం సినిమాకి వెళ్ళిపోయి సెకండ్ షో చూసి అలా వచ్చాను. ఇంటికి వచ్చేవాడు ఆ రోజు మా ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ కొన్నారు. నాకు తెలియదు అది కొన్నారు. పడుకుంటే డ్రెస్సింగ్ టేబుల్ షాకింగ్ చేసింది. ఇంకా అలా చూస్తున్నప్పుడు ఏదో చూడకూడదు అనుకున్నా ఒకసారి అలా చూడటం, వచ్చిందేమో దాంట్లోకి ఏదో అన్నటం, ఇంటి బయట బట్టలు ఆరేస్తుంటే ఆ రిఫ్లెక్షన్ కనిపిస్తుందిగా, అందులో ఏదో చీర కనబడింది అనుకున్నాయి. అలాగా టెన్షన్తో ఆ రోజంతా లైట్ ఆన్ చేసుకుని కూర్చున్నా. సో నాకు అది దెయ్యం సినిమా అయితే చాలా నన్ను చిన్నప్పుడు బాగా భయపెట్టింది. థ్యాంక్ యూ. ఇందులో మిమ్మల్ని భయపెట్టిన సీన్స్ ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయండి. అవి మిమ్మల్ని కూడా భయపెట్టాలని ఇప్పుడు రివీల్ చేయట్లేదు. థియేటర్లో మీరు చూస్తే అది కొన్ని 2-3 సీన్స్ భయపెట్టింది. డైరెక్టర్ గారు. For more videos like this, subscribe Big TV channel.